షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, యాశ్వమిస్స రక్తంతో కడబడిన బిడ్డలారా, యాశ్వమిస్స నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తున్న బిడ్డలారా, ఆ పరమ తండ్రి ఎంత దయగలవాడో, ఎంత కృపగలవాడో, ఎంత కనికరపురుడో. పరదేశుల ఎడల, విధవరాండ్ల ఎడల, అనాథల ఎడల, తల్లిదండ్రులు లేని వాడల ఎడల ఆయన ఎంతో దయగలిగిన వాడిగా ఉంటాడు. మరి లేఖనం కూడా సెలవిస్తుంది, శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. ప్రియులారా, ఆ పరమ తండ్రి కావలసింది శుద్ధ హృదయము, నిష్కాపట్యమైన హృదయము, నిష్కలంకమైన హృదయము. అట్టి హృదయాలతో పరమ తండ్రి సన్నిధిలో మనం కనబడినప్పుడు ఆ పరమ తండ్రి మనల్ని బహుగా దీవించునుగాక. ఆయన తన మేలుతో మనం నింపునుగాక. తన కృపాక్షములే మనకు తోడుగా ఉంచి నడిపించునుగాక. యెహోవా హస్తము, బలమైన హస్తం మనకు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, అడిగిన కృపలో లేఖన భాగం మీద మనం చూసుకుంటుంటే ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. బోయాజు రూతుతో అంటున్నాడు, ఓ అమ్మా, ఆ యెహోవా సన్నిధిలో నీవు ఏ విధమైన హృదయంతో కలిగి ఉన్నావో నాకు వినబడింది. నీ అత్తయ్యని నయోమిని విడిచిపెట్టక, నీ సొంత తల్లిదండ్రుల నుండి జన్మభూమిని విడిచిపెట్టి నీ అత్తయ్యని నయోమిని వెంబడించావు. నీ యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి ఆయన ఆ పరమ తండ్రి సన్నిధిలో ఆశీర్వాదం పలుకుతున్నాడు. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. కాబట్టి ప్రియులారా, రూతు ఏ విధంగా తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన జన్మభూమిని విడిచిపెట్టి, తన వారినందరిని విడిచిపెట్టి తన అత్తయ్య నయోమిని వెంబడించింది. ఎందుకంటే నయోమి ఏ ఎలోహింను ఆరాధిస్తుందో ఆ ఎలోహింను ఆరాధించడానికి ఇష్టపడింది. నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఏ ఎలోహిం కలిగి ఉన్నావో నేను అదే ఎలోహింని కలిగి ఉంటాను. కాబట్టి నీవు ఎక్కడ పాతి పెట్టబడదో నేను అక్కడనే పాతి పెట్టబడతానని ఒక చక్కటి తీర్మానంతో హృదయంలో చేసుకుంది. ప్రియులారా, మనము కూడా మన హృదయంలో ఒక చక్కటి తీర్మానము చేసుకొని స్థిరపరచుకున్న విధానం బట్టి ఆ పరమతుడు మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నేను నిరంతరం యెహోవానే ఆరాధించేదను, ఆయన మాత్రమే సేవించేదను, ఆయన మాత్రమే నేను వెంబడించేదనని. యెహోవాను మనం వెంబడిస్తే రూతు గద నయోమిని వెంబడించినట్టు మనం యెహోవాను మాత్రం వెంబడించేదనని మనం తీర్మానించుకుంటే పరమతుని మన జీవితాల్లో తప్పక బహుమానం ఇస్తాడు, తప్పక ఆశీర్వాదం ఇస్తాడు, తప్పక మన మేలుతో నింపుతాడు. కాబట్టి అందుకే బోయాజు ఆమె గురించి విన్నవాడై తనక పొలంలోకి వచ్చిన రూతుతో అంటున్నాడు, ఆ విధంగా మన మాటలు మన జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, అయ్యా, మీరు మాకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవారు. రూతు నయోమిని వెంబడించిన ఆ విధానాన్ని చూసి బోయాజు పలుకుతున్నాడు తండ్రి. అటు విధంగా మేము కూడా మిమ్మల్ని వెంబడించి, మిమ్మల్ని గనపరిచి, మహేపరిచి మీ నుంచి మేము సంపూర్ణమైన బహుమానం పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామి సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యాశ్వమిస్స కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.